పరశురాముల వారు కేరళ మొత్తంలో తమిళనాడులోను 108 శాస్తా విగ్రహాలు అయ్యప్ప విగ్రహాల్ని ప్రతిష్ఠించారు అని చెప్పుకున్నాం కదా మనం గతంలోను. అందులో ఒక ప్రాణం ఉన్న విగ్రహం ఇప్పటికీ ఉంది. అదేమిటండి ప్రాణం ఉన్న విగ్రహం ఏమిటి అంటే చాలా విచిత్రమైన విషయం అది. అసలు ఏం జరిగింది అంటే దానికి వెనకాల ఒక సంఘటన ఉంది. పరశురాముల వారు ఈ విగ్రహాలన్నీ ప్రతిష్ఠించేటప్పుడు శిల్పాచార్యుడిని పిలిచి ఆయన చేత విగ్రహాలు చెక్కించారు, శాస్తా విగ్రహాలు. ఒకసారి ఏమైంది, ఆ శిల్పాచార్యుడు ఏదో పరధ్యానంలో చెక్కుతూ అయ్యప్ప స్వామి మూర్తి ఇలా ముక్కు మీద వేలేసుకుని ఉన్నట్టుగా చెక్కేశాడు పొరపాటున. అది పొరపాటు కాదు, దైవ నిర్ణయం. ఆయన పొరపాటు అనుకున్నాడు. తర్వాత పరశురాముల వారికి చూపించి, స్వామి పొరపాటు అయిపోయింది, ఇలా ముక్కు మీద వేలేసుకున్నట్టు చెక్కేశాను నేను, అయ్యో ఈ విగ్రహాన్ని తీసేసి కొత్తది చెక్కుతాను అన్నారు. అంటే ఇప్పుడు పరశురాముల వారు ఆయన సాక్షాత్ విష్ణుమూర్తి అవతారం కదా, ఆయన త్రికాలవేది. నువ్వు తీసేయకు, అది స్వామి సంకల్పము. భవిష్యత్తులో సనాతన ధర్మానికి ఒక విచిత్రమైన సమస్య వస్తుంది. అది ఎక్కడి నుంచి వస్తుంది అంటే సనాతన ధర్మంలో ఉన్న వాళ్ళ నుంచే వస్తుంది. సామాన్యంగా ఇదొక కర్మ. ఏమిటంటే బయట వాళ్ళు ఎవరైనా సనాతన ధర్మం మీద దాడి చేస్తారు అనుకోండి, జనాలకి వీళ్ళు బయట వాళ్ళు కదా, వీళ్ళని నమ్మద్దు అన్నట్టు కనీసం ఒక విశ్వాసం ఉంటుంది. కలిపురుషుడు ఏం చేస్తాడంటే సనాతన ధర్మంలో ఉన్నవాళ్ల చేతే సనాతన ధర్మంలో నడుస్తున్న వాళ్ళని పక్కకి నడిపించడానికి ప్రయత్నిస్తాడు. ఆ ఉచ్చులో ఎవరు పడ్డారో వాళ్ళందరూ మునిగినట్టే అంతే. అలాగా పరశురాముల వారు భవిష్యత్తులో సనాతన ధర్మానికి ఒక సమస్య రాబోతోంది. అప్పుడు ఒక మహనీయుడు వచ్చి మార్గం ఏమిటి అనేది చెప్తాడు. ఆయన చెప్పిన సరైన మార్గం చెప్పినప్పుడు ఈ విగ్రహం ఇలా ఈ వేలు తీసేస్తుంది, అప్పటిదాకా వేచి చూడండి, ఆయన చెప్పిన అడుగుజాడల్లో నడవండి అని చెప్పేసి ఆయన వెళ్ళిపోయారు. ఆ తరువాత కాలక్రమంలో ఈ జరిగిన విషయాన్ని శాసనం చేసి ఆ ఆలయంలోనే ఒక చోట పెట్టారు. కానీ ఆ మూర్తి మాత్రం అలాగే ముక్కు మీద వేలేసుకుని ఉండిపోయి. ఆ తర్వాత కొన్ని శతాబ్దాల తర్వాత ఏమైంది, అప్పయ్య దీక్షితులు ఒక మహనీయులు పుట్టారు. వారు సాక్షాత్ శంకరాచార్యుల వారి అపర శంకరులు. వారు 1520 ప్రాంతంలో కంచి దగ్గర అడయపాలెం అని ఒక ఊరుంది, అక్కడ పుట్టారు ఆయన. ఆయన కారణజన్ముడు. అసలు ఆయన చేసిన స్తోత్రాలు కానీ అవి మాటల్లో చెప్పలేము. అయితే ఈ విజయనగర సామ్రాజ్యంలో అళియరామరాయలు అని కృష్ణదేవరాయల వారి అల్లుడు, కన్నడంలో అళియ అంటే అల్లుడు అని అర్థం. ఆయన తర్వాత చక్రవర్తి అయ్యారు కృష్ణరాయల వారి తర్వాత. అయితే ఆయన కొలువులో తాతాచార్యులు అనే ఆయన ఉండేవారు. ఈ తాతాచార్యులు మనకి సినిమాల్లో చూపించే తాతాచార్యులు అవునో కాదో తెలియదు, కానీ ఈయన వీర వైష్ణవుడు, రాజగురువు అన్నమాట. అయితే ఒకసారి అప్పయ్య దీక్షితుల వారు ఆ ఆస్థానానికి వచ్చి అక్కడ ఉన్నారు. ఉంటే ఈ తాతాచార్యుల వారికి అసలు విపరీతమైన ఆరాటం కలిగిపోయింది. ఎందుకంటే తాతాచార్యుల వారు పరమ శివద్వేషి. ఎప్పుడు శివుణ్ణి కించపరచడం, విష్ణుమూర్తిని పొగడటం. విష్ణుమూర్తిని పొగిడితే తప్పు లేదు, దైవాన్ని కీర్తించడం. శివుణ్ణి కించపరచడం అనేది మహాపాపం. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, మన దైవం గొప్ప దైవం అని పూజించుకుంటే తప్పులేదు, ఇంకొక దైవాన్ని తూలనాడితే అది చాలా నీచపు పని, అది మహాపాపం కూడా. ఆయన ఎక్కడ అవకాశం దొరికినా సరే విష్ణువుని పొగడటం, శివుణ్ణి తిట్టడం. ఈ లోపల అప్పయ్య దీక్షితుల వారు అక్కడికి వచ్చేసరికి ఆయనకు ఒళ్ళు మండిపోయింది. ఎందుకంటే అప్పయ్య దీక్షితుల వారు సాక్షాత్ శంకరాచార్యుల వారు అద్వైతాన్ని అద్భుతంగా వ్యాప్తి చేసిన ఆయన. అద్వైతంలో మీకు తెలుసు కదా, శంకరాచార్యుల వారి మార్గంలో ఉన్న వాళ్ళు అమ్మవారిని, శివుణ్ణి, నారాయణుణ్ణి, గణపతిని, సూర్యుని అందరినీ పూజిస్తారు. అది ఆ మార్గంలో ఉన్న గొప్పతనం. దాంతో ఈయనకి కంటకింపుగా ఉండేది, ఎలాగైనా ఆయన్ని దెబ్బతీయాలని. ఒకసారి ఏమైంది, అళయరామరాజు ఈయన కాంచీపురం వైపుకి యాత్రలకు వెళ్ళారు. వెళ్ళినప్పుడు వీళ్ళిద్దరిని కూడా తీసుకువెళ్ళారు. ఈ ఆలయానికి వెళ్ళినప్పుడు చూసి అదేమిటి చాలా విచిత్రంగా ధర్మశాస్త్ర విగ్రహం ఇలా ముక్కు మీద వేలేసుకుని ఉంది అని అడిగారు పూజారి. అడిగితే ఆయన, మహారాజా దీని వెనకాల ఒక పెద్ద కథ ఉంది, ఇదిగో ఈ శాసనం చూడండి అని చెప్పి చూపించారు. ఇది పరశురామ ప్రతిష్ఠ అని అంతా చెప్పి, ఎవరైనా మహానుభావుడు వచ్చి సరైన కారణం ఏమిటి అని చెప్తే అప్పుడు ఈ విగ్రహం వేలు తీసేస్తుంది అని చెప్పారట. వెంటనే ఆయన, తాతాచార్యుల వారు ఇంకా మీకన్నా గొప్పవాళ్ళు ఎవరు ఉంటారు, నాకు రాజగురువు మీరు చెప్పండి ఆ కారణం ఏమిటో అంటే, వెంటనే తాతాచార్యులు గారు ఆహా సందర్భం దొరికిందని చెప్పి ఒక శ్లోకం చెప్పారు. విష్ణోస్సుతోహం విధినా సమోహం ధన్యస్తతోహం సురసేవితోహం తథాపి భూతేశ సుతోహమేతై భూతైర్వృతశ్చింతయంతిహ శాస్తా అని. చాలా నీచమైన శ్లోకం ఇది. ఏమిటి దీని అర్థం అంటే,
అయ్యప్ప స్వామి ముక్కు మీద ఎందుకు వేలేసుకున్నాడు అని చెప్తున్నారు. స్వామి అనుకున్నట్ట, నేను విష్ణుమూర్తి సుతుణ్ణి, అంటే కదా మోహినీదేవికి పుట్టినాయన, అందుకని బ్రహ్మతో సమానం, ఎందుకంటే బ్రహ్మ కూడా విష్ణు కుమారుడే, అందుకని నేను బ్రహ్మతో సమానం, అందుకని నేను ధన్యుణ్ణి అయ్యాను విష్ణుమూర్తి కొడుకు వల్ల. నా చుట్టూ దేవతలందరూ సేవిస్తున్నారు విష్ణుమూర్తి కొడుకుని కాబట్టి. కానీ నా దురదృష్టవశాత్తు నేను శివుడికి కొడుకుని, శివుడు శ్మశానవాసి, అందుకని భూతాలన్నీ కూడా నా చుట్టూ చేరేయి, నా కర్మ ఏమిటో ఇది, భూతాలు నా చుట్టూను అని అయ్యప్ప స్వామి బాధతో ముక్కు మీద వేలేసుకున్నట్టు. ఎంతటి అసహ్యమైన మాట ఇది. ఇలాంటి విద్వేషాలు మనం అస్తమానం వింటూ ఉంటాం. ఒకటి ఆలోచించండి, రామాయణంలో విష్ణువుని సేవించటానికి, శ్రీరామచంద్రుని సేవించటానికి శివుడు బంటు రూపంలో వచ్చేసాడు. భాగవతంలో వెతికితే శ్రీకృష్ణ పరమాత్మ వెళ్ళి సాక్షాత్తు పరమేశ్వరుణ్ణి పూజించాడు. రుక్మిణీదేవి వివాహం కావడం కోసం పరమేశ్వరుణ్ణి పార్వతీదేవిని పూజించింది. వాళ్ళ కొడుకు పుడితే సాంబ అని పేరు పెట్టుకున్నారు, పరమేశ్వరుడు అనుగ్రహంతో పుట్టినప్పుడు. ఇంకా లలితా సహస్రనామం తీసి చూస్తే కనుక హయగ్రీవ స్వామి వీళ్ళిద్దరూ వచ్చి అమ్మవారిని సేవించారు అని చెప్పారు. లలితా సహస్రనామం పీఠికలోనే ఉంటుంది అదంతా. ఇవన్నీ ఆలోచిస్తే ఏది నిజమండి ఇందులో? శివుడు గొప్పవాడా, విష్ణుమూర్తి గొప్పవాడా, అమ్మవారు గొప్పవాళ్ళ అంటే ఈ నారో మైండెడ్నెస్ ఉన్నవాళ్ళు వీటిల్లో ఒక లైన్ తీసుకుంటారు. అలా కాకుండా ఇప్పుడు ఒకటి ఆలోచించండి, మీకు తేలిగ్గా అర్థమయ్యే మార్గం చెప్తాను, ఎందుకంటే మనం అందరం సైన్స్ స్టూడెంట్స్ కాబట్టి. సెట్ థియరీ తీసుకోండి. ఏ ఈజ్ సబ్సెట్ ఆఫ్ బి అని చెప్పారు. అంటే ఏ బిలో ఏది గొప్పది? బిఏ గొప్పదండి. ఏ ఈజ్ సబ్సెట్ ఆఫ్ బి పక్కన పెట్టండి. బి ఈజ్ సబ్సెట్ ఆఫ్ సి, సి ఈజ్ సబ్సెట్ ఆఫ్ ఏ. ఈ మూడు చెప్పారు. చెప్తే ఇప్పుడు ఈ మూడిట్లో ఏది గొప్పది అంటే, ఫస్ట్ ఒక్కటి పట్టుకున్నవాడైతే కనుక బి గొప్పది అంటాడు, థర్డ్ ఒక్కటి పట్టుకున్నవాడు ఏ గొప్పది అంటాడు. మ్యాథ్స్ తెలుసున్నవాడు ఉంటాడు, మొత్తం థియరీ తెలుసున్నవాడు, వాడికి ఈక్వాలిటీ ఆఫ్ సెట్స్ అనేది తెలిసి ఇలా ఉంది అంటే ఏ ఈజ్ ఈక్వల్ టు బి ఈజ్ ఈక్వల్ టు సి అయితేనే అవుతుంది అనే కాన్సెప్ట్ తెలుసున్న వాడికి తెలుస్తుంది. అలాగనే నారో మైండెడ్నెస్ ఉన్నవాళ్ళు ఈ ఒక లైన్ చదివి అదే నిజము అనుకుని ఇలాంటి నీచమైన ప్రచారాలు చేస్తూ ఉంటారు. విష్ణుమూర్తి ఒక చోట చెప్పారు, మద్భక్తో శివ విద్వేషి మద్వేషి శంకర ప్రియ తావుభౌ నరకం యాతి యావచ్చంద్ర దివాకర అని. అంటే నన్ను పూజిస్తూ శివుణ్ణి ద్వేషించిన, శివుణ్ణి కీర్తిస్తూ నన్ను ద్వేషించిన ఇలాంటి వాళ్ళందరూ కూడా నరకంలో వాళ్ళకి ఫ్లాట్స్ బుక్ అయిపోయి వెళ్ళి సూర్యచంద్రులు ఉన్నంతకాలం అక్కడ పడేడుస్తారు అని విష్ణుమూర్తి చెప్పాడు. అందుకని జీవితంలో ఎప్పుడు చేయకండి. మీకు చెప్తున్న కథ ఇది కాదు, కానీ నాకు ఇది తలుచుకుంటే చాలా బాధ వచ్చేస్తుంది. అసలు ఇప్పటికే వింటూ ఉంటే ఇలాంటివి కొన్ని చోట్ల ఎంత హృదయం రగిలిపోతుందో విని. అందుకని చెప్తున్నా, కనీసం మన ఛానల్ అనుసరించే లక్షల మందేనా ఈ తప్పు ఎప్పుడు చేయకండి. సరే, ఇప్పుడు అసలు కథలోకి వద్దాం. అప్పుడు ఆ విగ్రహం అలాగే ఉండిపోయింది, ఏమీ అవ్వలేదు. ఎందుకంటే ఆయన అంతా పాపభూయిష్టమైన శ్లోకం చెప్తే ఏ శాస్త్రం మెచ్చుతాడు? అప్పుడు అప్పయ్య దీక్షితుల వారిని అడిగారు. అడిగితే ఆ మహనీయుడు అద్భుతంగా పూరించారు. దాన్ని ఎలా పూరించారంటే, అంబేతి గౌరీం అహమహ్వయామి పత్యై పితుర్మాతర ఏవ సర్వాహ కథంను లక్ష్మీమితి చింతయంతం శాస్తారమీఢే సకలార్థ సిద్ధి. అంటే అర్థం ఏమిటంటే, అంబేతి గౌరీం, ఇప్పుడు పార్వతీదేవి నాకు తల్లి, ఎందుకంటే పరమేశ్వరుడు నా తండ్రి. నా తండ్రి భార్యలు ఎవరైనా నాకు తల్లులే కదా, అందుకని పార్వతీదేవి నాకు తల్లి. బానే ఉంది. ఇప్పుడు మోహినీదేవి కూడా నా తండ్రికి భార్య, మోహిని కూడా నాకు తల్లే. మరి విష్ణుమూర్తి నాకు తల్లి అయితే లక్ష్మీదేవి నాకేమవుతుంది? విష్ణుమూర్తి భార్య, నా తల్లి భార్య నాకేమవుతుంది? అది అర్థం కాక అయ్యప్ప స్వామి ఇలా ముక్కు మీద వేలేసుకుని ఉన్నాడు. అలాంటి శాస్త్ర సకల శుభాలని ఇవ్వాలి అని వెంటనే ఆ విగ్రహం వేలిలా తీసేసింది. అందరూ చూస్తూ ఉండగా అందరూ జయ జయధ్వానాలు చేసి, స్వామి మీరు ఏది చెప్తే అది పరశురాముల వారు పాటించమన్నారు, ఏమిటి ఇంతకీ మీరు ఆదేశము అంటే, శివకేశవ అభేదాన్ని పాటించండి, ఏ దైవాన్ని తూలనాడకండి. అదే మనం ప్రతి ప్రవచనంలోనూ శ్రీ విష్ణు రూపాయ నమశివాయ అని చెప్పుకుంటాం, అదే. అప్పుడు ఆ స్వామి అది ఉపదేశించారు. చూడండి, ఆ పరశురాముల వారు ప్రాణప్రతిష్ఠ చేశారు అంటే రాతి విగ్రహాలకు ఎక్కడైనా ప్రాణం ఉందా అండి అంటాం. అలాంటి వాళ్ళు చేస్తే ఇదిగో ఇలా ఉంటుంది. అది మనకు కనిపించదు, కానీ ఇలాంటి మహాత్ములకైతే తెలుస్తుంది. ఈ మూర్తిని అపూర్వ శాస్త్రామూర్తి అని పిలుస్తారు. ముక్కు మీద ఇలా వేలేసుకుని ఉన్న మూర్తి. కాకపోతే ఆ విగ్రహంలో ఇప్పుడు అది లేదు. ఇంతకీ ఎక్కడుంది ఆలయము, ఆ శాసనం ఎక్కడుంది అంటే, ఇది కాంచీపురానికి ఎక్కడో దగ్గరలో ఉంది. నేను విపరీతంగా రీసెర్చ్ చేశాను దీనికోసం, ఎంత తిరిగానో, దాదాపు ఒక 3-4 రోజులు దీనిపైనే స్పెండ్ చేసాం. కానీ మాకు మాత్రం ఈ ఆలయం దొరకలేదు. ఎందుకంటే ఇప్పుడు ప్రతి ఆలయంలోనూ మామూలుగానే ఉన్నాడు శాస్త్ర.
అందుకని మీలో ఎవరికైనా ఈ ఆలయం ఎక్కడుందో తెలిస్తే, ఆ అడ్రస్ అవి తెలిస్తే కనుక అప్పుడు మీరు ఈ కింద కామెంట్స్లో రాయండి. రాస్తే మేమేం చేస్తామంటే డిస్క్రిప్షన్ ఉంటుంది వీడియో కింద, అక్కడ తీసుకొచ్చి దాన్ని పెడతాం. దాంతో ఎవరైనా కాంచీపురం వెళ్ళేవాళ్ళు దర్శనం చేసుకోవచ్చు. కాకపోతే ఇలా ముక్కు మీద వేలు వేసుకుని ఉన్న అపూర్వ శాస్త్రమూర్తి ఇప్పటికీ ఒక చోటు ఉంది. అది ఎక్కడుందో మాత్రం మీకు చెప్తా. ఎక్కడంటే నేను మీకు గతంలో చెప్పాను, తిరుపతి దగ్గర జీవకోన అని అలిపిరికి దగ్గర బస్టాండ్కి 2-3 కిలోమీటర్ల దూరంలో ప్రదేశం ఉంది. అక్కడ చంద్రమౌళి స్వామి అని ఒక ఆయన అపార అయ్యప్ప భక్తులైన వారు అష్టాదశ శాస్త అని ఒక ఆలయం నిర్మించారు. అందులో 18 అయ్యప్ప స్వరూపాలు ఉన్నాయి. ఆ ఆలయంలోనే వెనకాల వైపు చూస్తే కనుక మీకు ఈ అపూర్వ శాస్త్రమూర్తి ఇప్పటికే ఆ ముక్కు మీద అలా వేలేసుకుని ఉన్నది కనిపిస్తుంది. అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకోవచ్చు. ఇదిగా ఇక్కడ చూపిస్తున్నది ఆ మూర్తే. ఈసారి తిరుపతి వెళ్ళినప్పుడు తప్పకుండా ఆలయానికి వెళ్ళండి. స్వామియే శరణమయ్యప్ప. శ్రీమాత్రే నమః.